హలో వ్యూవర్స్, ఈరోజు నేను మీకు మా ఊరి గ్రామదేవత ముత్యాలమ్మకి నేను మా చెల్లి ఇద్దరము పొంగలి పెట్టడం జరిగిందండి. అది ఎలా జరిగింది అనేది మీకు ఇప్పుడు నేను చూపిస్తున్నాను. మా చెల్లి ఏమో ముత్యాలమ్మకి పోతు మొక్కుందండి, నేనేమో నాటుకోళ్ళు మొక్కుకున్నాను. సో అవి ఇస్తున్నాం అనమాట. ఫస్ట్ దగ్గర నుంచి చీర సారతోటి స్టార్ట్ అయ్యామండి, మేళం తోటి. తర్వాత మనం ఏమైతే మొక్కుకున్నామో పోతూ నెక్స్ట్ నాటుకోళ్ళు అవి తీసుకొని తర్వాత దండలు, నిమ్మకాయ మాల, మొత్తం నెక్స్ట్ గాజులు అలా మొత్తం అమ్మవారికి సారి తీసుకొని స్టార్ట్ అయ్యామన్నమాట. తర్వాత ఇక్కడికి వచ్చి మేము పొంగల్ అనేవి స్టార్ట్ చేసామండి. నేను మా చెల్లి ఇద్దరము ముందు పొంగల్ పెట్టి తర్వాత ఆ పొంగల్తోటి అమ్మవారికి చుట్టూ మనము తిరిగి అప్పుడు మనం పొంగల్ నైవేద్యం పెట్టిన తర్వాత మనం ఏవైతే మొక్కుంటాం కదండి వాటిని అమ్మవారికి సమర్పిస్తాం అన్నమాట. ఇలా జరుగుతుందండి. ఇప్పుడు పొంగల్ అయితే మేము స్టార్ట్ చేసాము, పొంగల్ పెట్టడము. కట్టెల పొయ్యి మీద అంటే నాకు అలవాటు లేదండి, కాబట్టి మా అన్న వైఫ్ హెల్ప్ చేస్తుందన్నమాట. నాకు మా చెల్లికి ఇద్దరికి వాళ్ళే హెల్ప్ చేస్తున్నారు. కానీ ఇక్కడ మంచిగా ఉంటుందండి, బాగా సత్యం గల అమ్మవారు ముత్యాలమ్మ. మీరు కూడా మీ గ్రామదేవత పేరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మా నాన్న వాళ్ళ ఊరు రామపట్నం అండి, అక్కడ గ్రామదేవత ముత్యాలమ్మ. అక్కడ నేను మా చెల్లి మొక్కుకోవడం జరిగిందనమాట. ఇదిగోండి ఇప్పుడు మాకు పొంగల్ అయితే ఉడుకుతుంది. పొంగలి మొత్తం అంతా కంప్లీట్ అయిపోయిందండి. పొంగల్ కంప్లీట్ అయిన తర్వాత మేము గుడి చుట్టూ 3 సార్లు తిరిగి తర్వాత అమ్మవారికి నైవేద్యం అయితే ఇచ్చామన్నమాట. ఇదిగోండి కొంచెం పొంగలి ఉడకడంలో మాకు ఈ కట్టెల పొయ్యితో కొంచెం కొత్త కాబట్టి కొంచెం టైం పట్టిందండి మాకు. బట్ ఇదైతే మాత్రం ఒక మంచి ఎక్స్పీరియన్స్ అండి. తర్వాత ఇదంతా పొంగలి అంతా ఉడకడానికి మాకు దగ్గర ఒక 15 to 20 minutes పట్టిందండి. ఇదంతా అయిపోయేసరికి ఈలోపు మేము వంట వాళ్ళని మాట్లాడామన్నమాట, రిమైనింగ్ ఐటమ్స్ అన్నీ చేయడానికి. వాళ్ళు కూడా ఒక పక్కన వంటలు అనేవి స్టార్ట్ చేస్తున్నారనమాట. ఇదిగోండి పొంగల్ అయితే ఇప్పుడు మాది రెడీ అయిపోయింది ఇద్దరిది. తర్వాత ఈ పొంగల్ అనేది మంచిగా దాని లోపల మనం జీడిపప్పు, ద్రాక్ష, నెయ్యి అన్నీ వేసి కలుపుతాం కదండి, అలా అన్నీ వేసేసి కలుపుతున్నారు. మేము ఈ పొంగలి చేసేలోపు మా పిల్లలేమో పోతురాజు ఉంటారు కదండి, ఆయన దగ్గర దీపం పెట్టి హారతి వేయడం అనేది చేస్తున్నారు అనమాట పిల్లలు. వాళ్ళకు కూడా బాగా మంచిగా ఎంజాయ్ చేశారండి. అది బాగా మంచి ఓపెన్ ప్లేస్ అనమాట. ఆ ఓపెన్ ప్లేస్లో మంచిగా మేము చుట్టూ మామిడి తోట ఉంటుంది, ఆ మామిడి తోట చుట్టూ ఉంటుందన్నమాట అమ్మవారికి. చాలా బాగుంటుందండి, చాలా పీస్ఫుల్గా. ఇదిగోండి మా పొంగల్ అయితే రెడీ అయిపోయింది. ఇక మేము అమ్మవారికి నైవేద్యంగా పెట్టేసాము. ఈలోపు అందరం కొంచెం సన్నీగా ఉందండి. సో ఈలోపు మేము అమ్మవారికి నైవేద్యం అయిన తర్వాత ఇదిగోండి పోతుని కోస్తున్నారు, కోళ్ళని. తర్వాత అవి కోసే టైంలో మేమైతే మంచిగా ఇక్కడ కూర్చొని పిచ్చాపాటి కాలక్షేపం అయితే చేసాము. ఏదో ఒకటి మాట్లాడుకుంటూ కొంచెం ఫొటోస్ అవి తిరుగుతూ అలా కాసేపు ఎంజాయ్ చేసాము. ఇదిగోండి ముత్యాలమ్మ అమ్మవారు. ఈలోపు అందరు రావడం అనేది స్టార్ట్ అయిందండి. ఇంకా వంట వాళ్ళు వంట చేస్తూ ఉన్నారు. ఇదిగోండి ఇక్కడ అందరం మా రిలేటివ్స్ అవుతున్నారు, అందరు వచ్చి కూర్చున్నారు. ఇదిగోండి ఇంకా మనకి మటన్ రెడీ అవుతుంది. ఈలోపు మా పిన్ని, మా పెదమ్మలు అందరు అనమాట ఫొటోస్కి, మా అమ్మ అందరూ ఫొటోస్కి పోజ్ ఇస్తున్నారు అనమాట. అన్నీ ఫొటోస్కి పోజ్ ఇవ్వమంటే వాళ్ళు చేసినట్టుగా చేస్తున్నారు అనమాట. ఇదిగోండి
వీళ్ళందరూ మా పిన్నులు పెదమ్మలండి. ఏదైనా ఫంక్షన్ అలా అన్నప్పుడు మేమందరం మంచిగా గ్యాదర్ అవుతాము. మంచి వైబ్ ఉంటుందన్నమాట. తర్వాత మా సిస్టర్ కూడా వచ్చింది. తిను మా పెదమ్మ కూతురు, నాకు చెల్లి అవుతుంది అనమాట. ఇలా ఈమె మా పిన్ని, మా పెదమ్మ, పిన్నులు అందరూ మంచిగా ఫొటోస్కి పోజిస్తూ మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను అనమాట. మంచి మంచి పాటలు పాడుతూ, కాకపోతే పాటలు అనేవి నేను పెట్టలేదండి వీడియోలో. ఇదిగోండి ఇప్పుడు మా చెల్లి వచ్చింది. వంట వాళ్ళకంటే ఎక్కువగా కష్టపడిందండి మా చెల్లి ఫొటోస్కి పోజ్ చేయడానికి. తర్వాత వంట అయితే ఆల్మోస్ట్ రెడీ అయిపోయిందండి. మొత్తం మటన్ కర్రీ అండ్ నాటుకోళ్ళు కర్రీ చేయించి, తర్వాత వెజ్ బిర్యానీ ఇలా చేయించాము. తర్వాత అన్నము, పప్పు, సాంబార్ ఇవన్నీ నార్మల్గానే అవి చేయించామన్నమాట. ఈలోపు అందరు కూడా రావడం అనేది ఇంకా స్టార్ట్ అయింది. మేము కూడా, నేను, మా హస్బెండ్, మా బాబు, మేము ముగ్గురం కూడా ఈలోపు కొంచెం ఫొటోస్కి పోజ్ ఇచ్చామన్నమాట. తర్వాత నేను మా చెల్లి ఇద్దరం కలిసి కాస్త వంట చేయడంలో జస్ట్ ఫొటోస్కి మాత్రమే ఇచ్చామండి. కానీ ఇక్కడ అమ్మవారు చాలా చాలా అంటే చాలా ఫేమస్ అండి. చాలా సత్యం గల తల్లి. మా రామాయపట్నం గ్రామదేవత అనమాట. మా నాన్న వాళ్ళ ఊరు గ్రామదేవత. కానీ చాలా అంటే చాలా పీస్ఫుల్గా ఉంటుందండి. ఇక్కడ ఏం కోరుకున్నా కానీ చాలా మంచిగా జరుగుతుంది. ఇదిగోండి వీళ్ళు మా అన్న వాళ్ళ భార్యలు అనమాట. వాళ్ళు అన్నల వాళ్ళ భార్యలు, వాళ్ళు కూడా వచ్చారండి ఊరి నుంచి. ఇదిగోండి ముత్యాలమ్మ, మా మొక్క అయితే తీరిపోయిందండి. కానీ మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాము. మీరు కూడా మీ ఊరు గ్రామదేవతకి వెళ్ళి మొక్కుతుంటారు కదండి. మీకు మీ ఊరి గ్రామదేవత పేరుని నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లిస్ట్ డైలీ. ఇదిగోండి ఇదేమో అంతా రెడీ అయిన తర్వాత నేను ఒక చిన్న వీడియో తీసాను అనమాట. మేము చేపించిన ఐటమ్స్. తర్వాత ఇదంతా అయిన తర్వాత నేను మా చెల్లి ఇద్దరం అక్కడ మా ఇంటి దగ్గర బకింగ్హామ్ కెనాల్ ఉంటుందండి. ఆ కెనాల్ దగ్గర కొంచెం చిన్నగా ఊరుకునే ఒక ఫోటోషూట్ లాగా తీసుకున్నాము. నాకు ఇన్స్టా ఉందండి. ఇన్స్టా పేజ్లో నేను మా చెల్లి ఇద్దరం పాటలు పాడి పెడుతుంటాము. మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో నా ఇన్స్టా షేర్ చేస్తాను. మీరు నచ్చితే మీరు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.